డాక్టర్ కావాలనే లక్ష్యంతో ఫారెన్ ఎంబీబీఎస్ ఎంచుకునే విద్యార్థులకు యూరోప్లోని బెలారస్ దేశంలో గల గోమిల్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ బెస్ట్ చాయిస్ గా సూచిస్తోంది మెడికో అబ్రాడ్ కన్సల్టెన్స్ సంస్థ. ప్రభుత్వ యూనివర్సిటీ కావడం వల్ల మన ఎన్ఎంసీ నిబంధనల్ని సంపూర్ణంగా పాటిస్తూ 100% భద్రతతో పాటు క్వాలిటీ చదువులను అందించే యూనివర్సిటీ గోమిల్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ. డాక్టర్ భరత్, మీరు అక్కడ ఎంబీబీఎస్ కంప్లీట్ చేశారా? అవునండి. సో ఎట్లా ఉంది మొత్తం అక్కడ మీకు స్టడీ మొత్తం ఎలా ఉంది? అంటే మనం ఎక్కడికైనా ఫారెన్ వెళ్ళి చదవాలి అంటే అక్కడ వాతావరణం కూడా చాలా ఇంపార్టెంట్. మిగతా అంటే అక్కడ స్టూడెంట్స్ కానీ, సో కల్చర్ కానీ, లైఫ్ స్టైల్ కానీ, ఇవన్నీ ఎలా ఉన్నాయి అక్కడ? సో మనకి బెలారస్లో ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి ఇన్ కేస్ ఆఫ్టర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మనం కనుక యూరోప్కి వెళ్ళాలనుకున్నా కానీ, ఎక్కడైనా యూకేకి కానీ, యుఎస్ఎంఎల్ఏకి కానీ, ఆస్ట్రేలియాకి కానీ, ఫస్ట్ థింగ్ వచ్చేసి మన బెలారస్లో క్లినికల్ రొటేషన్ సార్. ఫస్ట్ ఇయర్ నుంచి 6th ఇయర్ వరకు మన క్లినికల్ రొటేషన్ వచ్చేసి 4847 అవర్స్. సో ఇది వచ్చేసి ఒక యూరోపియన్ కరికులంతో సమానంగా ఉంటుంది. సో మన స్టూడెంట్స్ అనేవాళ్ళు ఈ క్లినికల్ రొటేషన్ కరికులం తీసుకొని ఏవైతే ఎక్కడికైతే వెళ్దాం అనుకుంటారో, ఇఫ్ ఇట్ ఈస్ యుఎస్ఎంఎల్ఏ, వాళ్ళు ఈసీఎఫ్ఎంజీ అనేది ఒక వెరిఫికేషన్ ఉంటుంది. దానికి ఈ యొక్క డాక్యుమెంట్స్ పెట్టేసి వాళ్ళు వెరిఫికేషన్ క్లియర్ చేసుకొని యుఎస్ఎంఎల్ఏ స్టెప్ వైజ్ అటెంప్ట్ చేసుకోవచ్చు సార్. కాదు ప్లాబ్ యూకే వెళ్ళాలనుకుంటే ప్లాబ్ కూడా అది ఒకటి ఉంటుంది ఆప్షన్. దానికి కూడా జిఎంసీ అనే మెడికల్ కౌన్సిల్ ఉంటుంది. దాంట్లో మనం రిజిస్టర్ అయ్యి మన యొక్క మెడికల్ డాక్యుమెంట్స్ అన్ని అప్లై చేసి డిప్లొమా, అలాగే మన యొక్క అకాడమిక్ ట్రాన్స్క్రిప్ట్స్, అలాగే మన యొక్క క్లినికల్ రొటేషన్ కరికులం ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు మనకి వెరిఫికేషన్ ఇస్తారు. వెరిఫికేషన్ ఇచ్చిన తర్వాత మనము వెంటనే ప్లాబ్ 1 కానీ ప్లాబ్ 1 స్టార్ట్ చేసుకోవచ్చు. ఇలా ఉంటుంది. అలాగే జర్మనీలో కూడా మన యొక్క అవర్స్ కరికులం ఈజీగా ఉంటుంది కాబట్టి సో మన వాళ్ళు వెళ్ళి లాంగ్వేజ్ ఒకటి క్లియర్ చేసేసుకొని అక్కడ ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు విత్ దిస్ క్లియరెన్స్ ఆఫ్ టెంపరరీ లైసెన్స్ అండ్ పర్మనెంట్ లైసెన్స్. సో అవర్ డిగ్రీ ఈజ్ వ్యాలిడ్ త్రూ అవుట్ ద యూరోప్. పీజీ దే కెన్ డూ పీజీ ఇన్ యూరోప్. సో అది ప్రాబ్లం కాదు సార్. అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది? అక్కడ కల్చర్ కానీ లేదా అక్కడ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది? సో మనకు వచ్చేసి ఇక్కడ బెలారస్లో క్లైమేట్కి వచ్చేటప్పటికి మనకి 4 types ఆఫ్ క్లైమేట్స్ ఉంటుంది. మొత్తం సమ్మర్, వింటర్, స్ప్రింగ్, ఆటమ్ ఉంటుంది సార్. సో కొత్తగా వచ్చిన స్టూడెంట్స్కి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు ఫర్ 1 or 2 weeks అలా ఉండొచ్చేమో. కానీ తర్వాత వచ్చేసి మనకి హాస్టల్లో ముందు చలికి తగ్గట్టు మనకి ఏమవుతుందంటే హాస్టల్లో 24 hours వాటర్ ఫెసిలిటీస్ ఉంటాయి. హాట్ వాటర్ ఉంటుంది, కోల్డ్ వాటర్ ఉంటుంది సార్. అట్లాగే మనకి బయట లోకల్ మార్కెట్స్ ఉంటాయి, షాపింగ్ మాల్స్ ఉంటాయి. దాంట్లో వచ్చేసి క్లైమేట్కి తగ్గట్టు వచ్చేసి మనకి వింటర్ జాకెట్స్ దొరుకుతాయి, వింటర్ షూస్ దొరుకుతాయి. అలాగే అవన్నీ వచ్చేసి మొత్తం ఏంటంటే చాలా తక్కువ కాస్ట్లో దొరుకుతాయి అనమాట మనకి. సో స్టూడెంట్స్కి అది అడ్జస్టబుల్ అయిపోతారు ఈజీగా అక్కడ ఉన్న క్లైమేట్కి కానీ ఏమన్నా. అలాగే మనకు వచ్చేసి పొల్యూషన్ వచ్చేసి చాలా తక్కువ ఉంటుంది సార్ కంట్రీలో. బికాస్ బెలారస్ ఈస్ కాల్డ్ లంగ్స్ ఆఫ్ ద యూరోప్. బికాస్ సో మచ్ గ్రీనరీ అనమాట అట్లా. సో మనకి అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే పొల్యూషన్ తక్కువ ఉంటుంది. అలాగే స్టూడెంట్స్కి ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి వచ్చేసి హాస్టల్స్ అనేవి చాలా నియరెస్ట్ సూపర్ మార్కెట్స్ దగ్గర ఉంటాయి సార్. సో మన దగ్గర సూపర్ మార్కెట్లో వచ్చేసి చాలా ఈజీగా అక్కడ అన్ని రకాల ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, స్నాక్స్ కానీ, డైరీ ప్రొడక్ట్స్ కానీ, చికెన్ కానీ, ఫిష్ కానీ, సో ఫుడ్ పరంగా అక్కడ సూపర్ మార్కెట్లో మనకు అన్ని అవైలబిలిటీలో ఉంటాయి అన్నమాట. అలాగే ఆ తర్వాత చూసేటప్పటికి ఇంకా హాస్టల్స్లో వచ్చేసి మనము స్టూడెంట్స్ వరకు ఏమైనా ఈవెంట్స్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు మనకంటూ మన పండుగలు ఉంటాయి. అట్లాగే దివాళీ ఉంటుంది, హోలీ ఉంటుంది, దసరా ఉంటుంది. దానికంటూ ప్రతి ఒక్క హాస్టల్లో స్మాల్ గ్యాదరింగ్ చేసుకోవడానికి ఈవెన్ ఒక హాల్లో ఈజీగా 200 members ఫిట్ అవుతారు అనమాట. సో అంత పెద్ద గ్యాదరింగ్ చేసుకోవడానికి హాల్స్ ఉంటాయి మన హాస్టల్స్లోనే. సో మనం ఎక్కడికి వెళ్ళాలి, హాస్టల్స్లోనే మన యూనివర్సిటీ. అలాగే ఇలాంటి సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు యూనివర్సిటీ డీన్స్ని పిలవడం కానీ, వైస్ డీన్ కానీ, అలాగే మన యొక్క ఎంబసీస్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళని పిలవడం కానీ, లైక్ టు షేర్ విత్ ఎవ్రీవన్ అలా పిలవడం కానీ జరుగుతుంది. సో ఓవరాల్ అందరూ వస్తారు. అలాగే కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే స్టూడెంట్స్ అందరం కలిసి పక్క కంట్రీస్ ఎవరైతే ఉన్నారో నైజీరియన్స్ కానీ, సిరియన్స్ కానీ, అలాగే లెబనాన్ స్టూడెంట్స్ కానీ అందరినీ మనం ఇన్వైట్ చేస్తాం అన్నమాట. ఎందుకంటే మన యొక్క కల్చర్ తెలుసుకోవడానికి ఆ స్టూడెంట్స్ అందరినీ పిలిచి మనం ఇన్వైట్ చేసి మన యొక్క కల్చర్ తెలుసుకోవడానికి, మన యొక్క కల్చరల్ ప్రాక్టీసెస్ చూపించడానికి అలా ఇన్వైట్ చేసి పిలుస్తుంటాం అనమాట. అట్లాగే మన యొక్క ఇండియన్ ఫుడ్ స్టాల్ అనేది పెడతాం అనమాట. మనం అప్పుడు ఎవ్రీ ఇయర్ మనం పెడుతుంటాం. సో వాళ్ళు వచ్చేసి మన ఒక లైక్ ఇండియన్ ఫుడ్, లైక్ ఆంధ్ర ఫుడ్, ఇండియన్ ఫుడ్, స్వీట్స్ కానీ ఏమన్నా కానీ రైసెస్ వచ్చి టేస్ట్ చేసుకోవచ్చు. స్టూడెంట్ లైఫ్ అనేది ఎలా ఉంటుంది? ఎందుకంటే మీరు ఇండియన్ యూనియన్ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. అలాగే ఎంబీబీఎస్ కోర్స్ అక్కడ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన వాళ్ళకి ఉన్న పీజీ ఆప్షన్స్ ఏంటి? ఓకే సార్, మనకు వచ్చేసి ఫస్ట్ పీజీ ఆప్షన్స్ గురించి చూసుకుంటే ఒక పర్సన్ అనేవాడు ఎవ్రీ స్టూడెంట్ ఫస్ట్ నుంచి 6th కంప్లీట్ చేసుకున్న తర్వాత మన యొక్క
క్లినికల్ రొటేషన్ అవర్స్ కానీ ఎడ్యుకేషన్ ప్లాన్ కానీ విచ్ ఈజ్ ఈక్వల్ టు ద యూరోపియన్ కరికులం. సో మన స్టూడెంట్స్ అనేవాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు కొంతమంది మనకి సెవరల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు యూఎస్ఎంఎల్ఏ తీసుకుంటే యూఎస్ఎంఎల్ఏకి సంబంధించి ఈసీఎఫ్ఎంజీ వెరిఫికేషన్ ఉంటుంది. దాన్ని కంప్లీట్ చేసుకొని ఆల్రెడీ యూఎస్ఎంఎల్ఏ స్టెప్ 1 స్టెప్ 2 రాసి జాబ్ ట్రయల్స్లో ఉన్న వాళ్ళు మన స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. ఆ తర్వాత మన యూకేకి వస్తే ప్లాబ్కి సంబంధించి జిఎంసీ మెడికల్ కౌన్సిల్ అని ఉంటుంది సార్. దానికి సంబంధించిన వెరిఫికేషన్ ప్రొసీజర్స్ అన్ని పూర్తి చేసుకొని, అంటే దానికి తగ్గట్టు మన డిప్లొమా అకాడమిక్ ట్రాన్స్క్రిప్ట్స్ అలాగే మన యొక్క క్లినికల్ రొటేషన్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి ఆ యొక్క మెడికల్ కౌన్సిల్ నుంచి వెరిఫికేషన్ పొంది ఆ తర్వాత దాని యొక్క ప్లాబ్ 1 ప్లాబ్ 2 క్లియర్ చేస్తున్న స్టూడెంట్స్ కూడా ఉన్నారు సార్. మనకు ఆ తర్వాత వచ్చేసి జర్మనీకి వచ్చేటప్పటికి జర్మనీలో వచ్చేసి జర్మనీ మెడికల్ కౌన్సిల్లో మన గవర్నమెంట్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ ఆల్రెడీ ఎప్పటి నుంచో రిజిస్టర్ అయ్యి ఉంది సార్, బికాస్ ఇట్ ఈస్ అన్ యూరోపియన్ కంట్రీ. సో మనకి జస్ట్ జర్మనీకి వెళ్ళాలనుకుంటే అక్కడ యొక్క లాంగ్వేజెస్ మనం క్లియర్ చేసుకుని స్టెప్ వైజ్ మన యొక్క డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి అక్కడ మెడికల్ కౌన్సిల్ అప్రూవల్ పొంది మనం అక్కడ జాబ్ చేసుకోవచ్చు. సో పీజీ ఆప్షన్స్ ఆర్ ఓపెన్ టువర్డ్ ద యూరోప్. సో మన స్టూడెంట్స్ అనే వాళ్ళు ఇక్కడైతే కంప్లీట్ చేసుకున్నారో ఇక్కడ వాళ్ళకి ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి సార్ యూరోప్లో కానీ. ఆర్ దే కెన్ కమ్ బ్యాక్ టు లైక్ ఇన్ ఇండియా వచ్చేసి ఇక్కడ ఎఫ్ఎంజీ క్లియర్ చేసుకొని ఇక్కడ పీజీ చేసుకోవడం వాళ్ళు కూడా ఉన్నారు సార్ చాలా మంది. ఎస్. సో గవర్నమెంట్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ డిప్లొమా అంటే ట్రాన్స్క్రిప్ట్స్ ఎవ్రీథింగ్ ఈస్ వ్యాలిడ్ త్రూ అవుట్ ద కంట్రీ. సో స్టూడెంట్స్ అనే వాళ్ళు ఎప్పుడు ప్రాబ్లమ్ ఫేస్ చేయడానికి అది అవకాశం లేదు సార్. రైట్. Abroad MBBS admissions open 2024. Why Belarus is best for MBBS? Belarus, a friendly nation, hospitable people, rich heritage, a modern European nation with high scientific index. 30 years strong diplomatic relations between India and Belarus. High safety 72.43% world top 10. Literacy rate 100%, world top 10. Doctor ratio 1:220, world best. Low pollution, world top 10. Belarus called as lungs of Europe. Quality life 37th rank. Belarus is best choice destination for MBBS studies. Welcome to Gomel State Medical University for MBBS. 4.8 years course, full English medium. MCI NMC approved. European degree and career. Global recognition of medical degrees. 10 numbers in classrooms, 10 numbers in lab, 100% attendance. Right choice of university for quality studies. 500 plus Indian students. Official representative Medico Abroad Consultants. Medico Abroad Consultants, 21 years expertise in abroad medical admissions. Trust, reliability, quality services. An institution founded by legendary late Vinukonda Nagaraju, editor, Commendo. With motto, a doctor in every middle class family. 3,500 plus graduate doctors in 21 years and top rating. Unique features, direct authorization, orientation program, admission kit. American observership, campus coaching, 360 gigabytes study material. Registered Belarus Parents Association. Indian food, veg and non-veg. Caretaker at hostels. Colorful student life. 24/7 post-admission support services. The right choice of consultancy to fulfill the dream to become a doctor. Medico Abroad 9959114545.